తెలంగాణ రాష్ట్రానికే శుభ సూచకం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా గత ఎన్నికల్లో ఓటు వేసుకొని ఇప్పుడు మన వ్యాపారాల మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాం. గతంలో ఎవరి నుంచి ఫోన్ వస్తుందో ఏమో, ఎవరు ఏమంటారో, భూమి కొనుక్కుంటే ఏమవుతుందో, ఇంటి గృహప్రవేశానికి పిలిస్తే తిన్నింటి వాసాలు ఎవరు లెక్క పెడతారో, మన లెక్క కట్ట చిట్ట అంతా పైకి ఎవరు పంపుతారో, ఇవన్నీ భయాలు ఉంటుండే. ఇంటికి కూడా పూజకు పిలవడానికి భయపడుతుండే, ఫోన్లో మాట్లాడడానికి భయపడుతుండే, వాట్సాప్ కాల్లో సంభాషణ చేసుకుంటుండే. ఇవన్నీ కూడా బయటికి చెప్పలేరు, కానీ మాకు తెలుసు. ఫోన్లు ట్యాప్ అయినాయి, చాలా మంది మీ వ్యాపార లావాదేవీలు బహిర్గతమైనాయి, పిలిచి బెదిరించారు, కప్పం కట్టుకున్నారు, కళ్ళపూట్ల ట్యాక్స్ కట్టిండ్రు, మీరు ఇక్కడ ఉన్న సామంతరాజు తీసుకున్నారు. ఇవన్నీ తెలుసు. వాటన్నిటికి కూడా మన వాసవి మాత కరుణించి ఈరోజు ఒక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని మనందరి మేలు కోసం గద్దెనెక్కించింది. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కొన్ని విషయాలు పంచుకోవాలి. మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిలో మన వైశ్య వ్యాపారస్తుల పాత్ర చాలా ఉంది. ఎంత ఉందంటే, ఇక్కడ మొదటి పెట్టుబడులు పెట్టి, మొదటి రైస్ మిల్స్, మొదటి పరిశ్రమలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత మన వైశ్య సోదరులదే. నేను చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినాం, మాకు తెలుసు. ఆ రోజు ప్రభుత్వాలు ధాన్యాన్ని కొనుక్కుంటుండే, ధాన్యం కొనేది కల్లాల కాడనే బిజినెస్ జరిగిపోతా ఉండే. నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ వ్యవసాయం చేసేది, మా ఫాదర్ ఉద్యోగస్తులు, చిన్నాన్న ఉద్యోగస్తులు, కాబట్టి మా ఊర్లో వ్యవసాయం అంతా మా నాన్నమ్మ చేస్తే సెలవులల్లా పంట కోసిన తర్వాత బండ మీదకి తీసుకుపోయి ఆ వరి మోపులను కొడితే వడ్లు వస్తుండే, రాసులు పోస్తుండే. అక్కడికి ఒక నల్ల బ్యాగ్ వేసుకొని మా సేట్ వచ్చేది, అక్కడనే పూర్తి చేసి అక్కడనే డిసైడ్ చేసేది, అక్కడనే అడ్వాన్స్ ఇచ్చేది. అంత సెటిల్మెంట్ 1-2 గంటల్లో సెటిల్మెంట్ అయిపోయేది. ఇంటికి బయటికి ధాన్యం పోయేది, ఇంటికి డబ్బు వచ్చేది. అట్లా ఎన్నో తరాలుగా రైతన్నలను ఆదుకున్న కులం ఏదైనా ఉందంటే అది వైశ్య కులమే. అందుకే మీరంటే అందరికీ గౌరవం, మీరంటే అందరికీ ప్రేమ, మీరంటే అందరికీ ఒకలాంటి గౌరవ భావం. ఎందుకంటే ఆ వచ్చిన డబ్బును మీరు మీ స్వార్థానికి ఏమి ఉపయోగించారు. మ్యాక్సిమం కడితే ఒక బంగ్లా కడతారు, అంతకుమించి ఏమి చేయరు. మళ్ళీ గుళ్ళకు, దైవ కార్యాలకు, యజ్ఞాలకు, వ్రతాలకు మళ్ళీ దాన్ని ఖర్చు పెడతారు. ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. బ్రహ్మాండమైన ఆలయాలను పోషిస్తున్నారు, మీరు కడుతున్నారు. వాసవి మాత గుడే కాదు, లక్ష్మీ నరసింహస్వామి గుడి అయినా ఈ పట్టణంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి గుడే కావచ్చు, ఇంకా అమ్మవారి గుడే కావచ్చు, వెంకటేశ్వర స్వామి గుడే కావచ్చు, షిరిడి సాయిబాబా గుడే కావచ్చు, ముందు వరుసలో ఉండి ప్రధానమైన దాతలుగా, ఆర్గనైజింగ్ మెంబర్స్ లో ముఖ్యులుగా మీ పాత్ర లేని ఏ దేవాలయం కూడా ఈరోజు వర్దినట్లేదు. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే మిత్రులారా, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. ఈరోజు మనందరం కూడా ఒక్కటిగా నిలవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, మామూలుగా అయితే తన కోసం కూడా ఏ రోజు శ్రీనివాస్ రెడ్డి ఓటు కోసం రాలే, నా ఎన్నికల్లో మీ దగ్గరికి ఓటు కోసం రాలే. మీ ఇష్టానుసారం, మీ వివేకం దాంతో ఓట్లు వేసిండు మహబూబ్ నగర్ ప్రజలు, నేను ఎమ్మెల్యేగా నిలిచిన. కానీ ఈ రోజు మాత్రం నా కోసం రావట్లేదు, మా వంశీ గారి కోసం కూడా రావట్లేదు. నిజం చెప్తా ఉన్నా. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారి కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి మీ మద్దతు కోరుతా ఉన్నా. అది పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారి కోసం కూడా కాదు. 75 ఏళ్ల తర్వాత మనకు మన జిల్లా వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఆ ముఖ్యమంత్రి స్థానం ఎంత పవర్ఫుల్ అంటే, భగవంతుడి తర్వాత అంత పవర్ ఎవరికైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంది. ఒక్క సంతకం పెడితే లక్షల కోట్ల రూపాయల నిధులు వరదలాగా ప్రవహిస్తాయి. మనకు అన్యాయం జరిగింది 75 ఏళ్లుగా. కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. తెలంగాణ వస్తే మనకు ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు అన్యాయం జరిగింది. ఇక్కడి నుంచి మనం ఎంపీగా గెలిపించి
చంద్రశేఖరరావు అనే వ్యక్తిని పంపిస్తే రాజకీయ భిక్ష పెడితే ఆ రోజు నేను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరి దగ్గరకు వచ్చి ఆ రోజు కూడా ఓటు అడిగిన. చాలా మందికి తెలుసు, మన చక్రధర్ ప్రమోదులు అందరికీ తెలుసు. ఆ రోజు వాళ్ళు యువకులుగా అప్పుడప్పుడే రాజకీయ కార్యక్షేత్రంలోకి వచ్చాడు. మా అపోలో సీఈ వీళ్ళందరితోటి ఆ రోజు మొత్తం తిరిగి కేసీఆర్ గారిని గెలిపించాలని చెప్పి మన కమ్యూనిటీ అందరినీ కూడా ఆ రోజు బతిమలాడుకున్నాం. మీరు కూడా విజ్ఞతతోటి వివేకంతో తెలంగాణను కాపాడుకుందాం, ఈ మనిషిని గెలిపిస్తే తెలంగాణ బతుకుతుందని చెప్పి ఆ రోజు మన అందరం కలిసి ఆయన గెలిపించినాం. రాజకీయ భిక్ష పెట్టినాం. ఆ కనికరం లేకుండా, ఆ కృతజ్ఞత లేకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం నిధులను సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల మళ్లించుకొని మన ప్రాజెక్టులను ఎండబెట్టి పరిశ్రమలు లేకుండా మన నానా తిప్పలు పెట్టిండు. మనకు అవన్నీ మనకు తెలుసు. మన వెనకబడ్డమేమో, మన బాధలు మన గాథలు ఆ వాసవి మాత విన్నదేమో, అందుకే ఈరోజు మన బిడ్డను అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు సేవ చేయి నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆమె ఆశీర్వదిస్తేనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. విధి విచిత్రం చూడండి. మీరందరూ 14 నియోజకవర్గాల్లో 12 గెలిపించారు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు. ఒక్క సీటు తక్కువ ఉన్నా, లెక్క తప్పినా మనం అధోగతి పాలయ్యేటోళ్ళం. ఖమ్మంలో 10 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ కు, నల్లగొండలో 11 వచ్చినాయి. కానీ మనకెన్ని వచ్చినాయి? ఒక్క సీటు ఎక్కువ వచ్చింది, ఒకే ఒక్క సీట్ ఎక్కువ వచ్చింది. ఆ ఒక్క సీటే, ఆ ఓటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు కాబట్టి ఈరోజు మనకు ధైర్యం వచ్చింది. కూర్చున్నారు కాబట్టి ఆర్యవైశ్య కార్పొరేషన్ వచ్చింది. అక్కడ కూర్చున్నారు కాబట్టి మన ఆడబిడ్డ ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ అయింది. అక్కడ కూర్చున్నాడు.